జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నదే ప్రతి ఒక్కరి తాపత్రయం. ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా భవిష్యత్తు సాఫీగా సాగిపోవాలని కోరుకుంటారు. అందులో జన్మించిన సమయం ప్రధాన భూమిక పోషిస్తుందని చెప్తోంది జ్యోతిష శాస్త్రం. జన్మ నక్షత్రాలు, రాశుల ప్రభావంతో పుట్టిన తేదీ, సమయం, జన్మరాశి, కర్మ సిద్ధాంతం శుభం, సంతోషం కలిగించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. జీవితంలో సంపదతో పాటు కీర్తి ప్రతిష్టలు, అదృష్టం కలిసి రావాలంటే కొన్ని సాధారణ నియమాలను పాటించాలని పురాతన హిందూ గ్రంథాల్లో పేర్కొన్నారు. భారతీయ పండితులు పేర్కొన్న 7 రహస్యాలను వారంలో ఒక్కో రోజు ఒక్కో విధంగా చేస్తే మీరు కోరుకున్న ఆకాంక్షలు నెరవేరుతాయి. మరి ఆ నియమాలేంటో వెంటనే తెలుసుకుందాం. ఆదివారం ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు తమలపాకు నమలడం లేదా ఆకులు జేబులో ఉంచుకోవడం చేస్తే అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. సోమవారం మీ ముఖాన్ని అద్దంలో ఒకసారి చూసుకుని ఇంట్లో నుండి బయటకు రావాలి. వీలైతే కోడిగుడ్డు ఆకారంలో ఉండే అద్దాన్ని ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర అమర్చుకోవాలి. మంగళవారం హనుమంతుడికి ఇష్టమైన మంగళవారం ఉదయం స్నానం చేసి హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు నోరు తీపి చేసుకోవాలి. బెల్లం తింటే మరీ మంచిది. బుధవారం బయటకు వెళ్లేటప్పుడు పుదీనా లేదా కరివేపాకు ఆకులు నోట్లో వేసుకోవాలి. ప్రతి బుధవారం ఇలా చేస్తే ఆరోగ్యంగానూ చాలా ప్రయోజనం ఉంటుంది. గురువారం ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు కొద్దిగా జీలకర్ర లేదా ఆవాలు నోట్లో వేసుకోవడం మంచిది. వాటిని నమలకుండా అలానే నోట్లో ఉంచుకోవాలి. గుమ్మం దాటి బయటకు వెళ్లే వరకు అలాగే ఉంచాలి. శుక్రవారం ముఖ్యమైన పని మీద శుక్రవారం వెళ్లాల్సి వస్తే పెరుగు తిని బయలుదేరాలని హిందూ ధర్మశాస్త్రం చెప్తోంది. అలాగే ప్రతి శుక్రవారం కనీసం 2 టేబుల్ స్పూన్ల పెరుగు ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు తీసుకోవాలి. శనివారం అల్లంతో కలిగే ప్రయోజనాలు అందరికీ తెలుసు. ప్రతి శనివారం కొద్దిగా అల్లం తురుము నేతితో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల సిరి సంపదలు మీ దరి చేరుతాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.